చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఈవినింగ్ నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పి నందుకు చెప్పాను. నందు చెప్పాడా? అత్తయ్య చెప్పారు, కానీ నేను ఇవాళ రాలేను, రేపు ఉదయం వస్తా. రేపు ఉదయం అంటే మళ్ళీ ఇటు నుంచి వెళ్లేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది కదా. నువ్వు ఈవినింగ్ వస్తే కాస్త టైం గడపొచ్చు. లేదత్తయ్య, రేపు ఫుల్ డే అక్కడే ఉంటా. ఏ, రేపు ఆఫీస్కి సెలవు పెట్టావా? లేదు, రేపు యాడ్ షూట్ ఉంది, అది అక్కడే ఇంట్లో చేయమని మీ అబ్బాయి చెప్పాడు. ఏది, మన ఇంట్లోనా? దేవకి, ఏమిటి ఇక్కడ పెట్టుకున్నారేంటమ్మా? బాస్ డిసైడ్ చేస్తే ఫాలో అవ్వడమేగా మా పని. కొసమెరుపు ఏంటంటే రేపు యాడ్లో మోడల్ కూడా మీ అబ్బాయే. ఏంటి, నిజంగానా? అవును. ఎవరు, నువ్వు చేయమన్నావా? అంత సాహసం నేను చేయలేనత్తయ్య, ఆయనే కోరుకున్నారు. ఓహో, అవునా? అవునత్తయ్య, రేపు ఎలాగో పొద్దున వస్తా కదా, అక్కడికొచ్చి మాట్లాడతాను. అంతా ఓకేనా అత్తయ్య? అమ్మా సరే, ఉంటానత్తయ్య. ఏంటి ఏదో ఆశ్చర్యపోతున్నా? నాకేం అర్థం కావడం లేదు. ఏమంటుందది? రేపు పొద్దున ఇక్కడికే వస్తుందంట. ఈ ఇంట్లో యాడ్ షూటింగ్ చేస్తున్నారట. యాడ్ షూటింగా? అవును, నందు ఇక్కడే ప్లాన్ చేసుకోమన్నాడట. పైగా యాడ్ షూట్లో బాబుగారు యాక్ట్ చేస్తున్నారంట. ఆ, ఈ పైత్యం కూడా వచ్చిందే వాడికి. అవునులే, ఈ యజమానులే అందరూ మోడళ్ళు అయిపోతున్నారంటగా. వీడు ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. చూడ్డానికి చక్కగా మోడల్లానే ఉంటాడు. అయినా ఇప్పుడు వాడికి లేని పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా. నీ కొడుకు చిన్నోడైపోతాడు, వాడిని పెట్టచ్చుగా సుధీర్ని మోడల్గా. ఆ ఆశ నాకు ఉంది, చెప్పగలనా నేను? ఏదో ఒకటి చేసి సుధీర్ని పెట్టేద్దామే. చూడు, కొన్ని విషయాల్లో కక్కుర్తి పడకూడదు. చూసి చూడనట్టు వదిలేయాలి. మనకు కావాల్సింది ఈ సామ్రాజ్యానికి అధిపతి అవ్వడమే కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పోటీ పడ్డం కాదు. అయినా సుధీర్ ఇలాంటి విషయాల్లో కాస్త బిడియంగా ఉంటాడు. నేను ఆలోచిస్తోంది మధు గురించి. ఏం ఆలోచిస్తావ్? నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలున్నాయని, అందుకే అది పుట్టింటికి వెళ్ళిపోయిందని, వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదని అనుమానపడ్డాం. దానికి తగ్గట్టు వీడు ఉన్నాడు. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయినట్టున్నారు. అది పెద్ద కిలాడి. గిల్లాల్సిన సమయంలో గిల్లుతుంది, వెంటనే ఉయ్యాలు ఊపుతుంది. వీడు ఆ పిల్ల కొంగులో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు. రాని అది రేపొస్తుంది కదా, ఇద్దరు కొట్టుకు చచ్చేలాగా నేనేదో ఒకటి చేయకపోతానా? ముందు రాని అమ్మా, తర్వాత చూద్దాం. ఒరేయ్, యాడ్లో నువ్వు యాక్ట్ చేస్తానంటే ఆ రూతర్ గాడు మధు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంట్రా? అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కంటే తక్కువ? నీ హైటు, నీ ఫిజిక్కు, నీ లుక్స్ ఇంట్రెస్ట్ లేక దృష్టి పెట్టలేదు, కానీ సినిమాలకు వెళ్తే సూపర్ స్టార్ అయిపోయేవాడు. అవును, మనం చేయబోయేది కాఫీ యాడ్ కదా. కాఫీ ఎంత స్టైల్గా తాగాలో నేను చూపిస్తా. కప్పు ఇలా పట్టుకోవాలి, స్టైల్గా అలా కూర్చోవాలి, కాఫీ అలా సిప్ చేయాలి. కప్ ఫర్ సిప్. ఫిల్టర్ కాఫీ రుచిని మరిపించే ఇన్స్టెంట్ కాఫీ. కప్ అండ్ సిప్. ఇంకొకటిస్తా. వా, నువ్వు కాఫీ తాగే స్టైలే అదిరిపోయిందిరా. యాడ్ మామూలుగా ఉండదు. ఇదేంటి చూసేసిందా?
ఈ కాఫీ టాయిలెట్లోనే కూర్చొని తాగాల్సింది. ఎవరు చూడలేదు, చూస్తుంటే పరువు పోయేది.